ఒక 2 డేస్ నుంచి 2 డేస్ ఏంటంటే నిన్న మోడీ గారి ప్రసంగం పార్లమెంట్‌లో జరిగినప్పటి నుంచి మళ్ళీ లాక్‌డౌన్, మళ్ళీ లాక్‌డౌన్, మళ్ళీ లాక్‌డౌన్ అనేసి మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియా న్యూస్ అనమాట. అంటే ఆయన చెప్పింది యాక్చువల్‌గా జనరల్‌గా మన మన మీడియా ఛానెల్స్‌కి అలవాటే కదా! ఇట్లుంటదని ఇట్లా తిప్పి ఏదో ప్రపంచాన్ని భయపెట్టేసి, టెన్షన్ పెట్టేసి ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి ప్రపంచం ఏంటంటే, మనుషులతో మనుషులు మాట్లాడుకోవటం మానేసి, మనుషులతో గడ్జెట్లు మాట్లాడుతున్నాయి. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవడన్నా ఏదైనా చెప్తే పిచ్చోల్లాగా నమ్మేస్తాం. యూట్యూబ్ షార్ట్‌లో ఎవడన్నా ఏదైనా చెప్తే పిచ్చోల్లాగా నమ్మేస్తాం. ఇప్పుడు ఎవరో ఏదో ఫేక్ న్యూస్ నిన్న మొన్న ఒక 2 రోజుల నుంచి పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ ఉండదు అని చెప్పేస్తే, ఇక అసలు జనాలెళ్లి లైన్‌లో నిలబడి పెట్రోల్ బంకులు వాళ్ళు గూడా నిన్న లెటర్ వాళ్ళు పెట్రోల్ బంక్ అసోసియేషన్స్ ఉంటాయి గదా! వాళ్ళు నిన్న చ మన లెటర్ గూడా పబ్లిష్ చేశారు మీడియాలో. ఏంటి అంటే, సరిపోను పెట్రోల్ ఉంది. మీరు ఫేక్ న్యూస్‌లు నమ్మకండి. టెన్షన్ బడి నమ్మకండి. టెన్షన్ బడి రోడ్ల మీదకి రాకండి అని. దానివల్ల ఏమవుతది అంటే, కరెక్ట్‌గా క్యాబులు తిప్పుకునే వాళ్ళకి, పాపం ఆటోల వాళ్ళకి ఎందుకంటే ట్రాన్స్‌పోర్ట్ లేకుండా మనకి పని జరగదు. అందరికీ బండ్లుండవు, కార్లుండవు గదా! ట్రాన్స్‌పోర్ట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. పాపం క్యాబులోళ్ళకి, ఆటోలోళ్ళకి వాళ్ళకి ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే. ర్యాపిడో వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు ఒక నలుగురిని. ఇప్పుడు మామూలు జనాలు ఖాళీగా ఇంట్లో ఉండేవాళ్ళో, రిటైర్ అయ్యేవాళ్ళో, ఎటు పోని వాళ్ళు, ఎప్పుడో కూరగాయల కోసం బండి తీసేటువంటి వాళ్ళు, పిల్లల్నిచ్చి అక్కడిక్కడ దింపుతున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళెళ్లి మీరు బ్లాక్ చేయటం వల్ల ఏమవుతది అంటే, ఎవరైనా సరే ట్రాన్స్‌పోర్ట్ కోసం ఉండేటువంటి వాళ్ళు టాక్సీలు, వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు. ట్రాఫిక్ జామ్ మొత్తం అంతా ఆహ్, ఎక్కడ చూసినా జామ్ ప్యాక్ అయిపోతే టైంకి ఇంటికెళ్ళేవాడు ఎళ్ళలేడు. దానికి తగ్గట్టు వర్షాలు, గిర్షాలు పడినాయనుకోండి, ఇంకా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పెట్రోల్ మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. సో, ఇప్పుడు వీటన్నిటికి కారణం ఏంటి? అసలెందుకు నిన్న మోడీ గారు ఏం జెప్పారు? అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. నిజంగా హానెస్ట్‌గా మీకు గనక నచ్చితే ఒక నలుగురికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకు అంటే, టెన్షన్ పడకుండా ఉండడం కోసం అసలేం జరుగుతుంది అనేది నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. నేను ఆయన పార్లమెంట్‌లో మెన్షన్ చేసిన దాంట్లో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మన నౌకలు ఏమైతే ఉన్నాయో అవి ఒక 2 పాస్ అయినాయి అని చెప్పేసి సోషల్ మీడియా కూడా న్యూస్ వచ్చింది. అది కొంత గుడ్ న్యూస్. ఎందుకు అంటే మనకు గ్యాసు, పెట్రోల్ తొందరలో దొరకబోతుందని. ప్రస్తుతానికి పెట్రోల్ రేటు వేరే దేశాలలో పెరిగింది కానీ ఇండియాలో అంత పెరగలేదు. రీజనబుల్‌గా బానే ఉంది. పెట్రోల్ స్టాక్ ఉందా లేదా అంటే మనము గల్ఫ్ దేశాల నుంచి కొనుక్కునేది ఏదైతే ఉందో దాంతో పాటు రష్యా నుంచి కూడా కొనుక్కుంటాం. మొదటి నుంచి జరుగుతున్నటువంటి గొడవ మీకు తెలుసు కదా! ట్రంప్‌కు, ఇండియాకు, రష్యాకు ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటయ్యా అంటే మనం రష్యా నుంచి చీప్ ఆయిల్ కొనుక్కుంటున్నాము. ట్రంప్ కొనొద్దంటున్నాడు. అందుకనే మన మీద టారిఫ్‌లేస్తా అంటున్నాడు. సో, కాబట్టి ఏంటంటే మనం ఎటు బోయి ఎటొచ్చినా సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఎందుకంటే రష్యా నుంచి వస్తది కాబట్టి. ఇప్పుడు మెయిన్ రీసెంట్‌గా చూసుకుంటే కొన్ని రోజుల క్రితము ఏదో ఒక 3, 4 డేస్ బ్యాక్ ఖతార్‌లో ఉండేటువంటి లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్ ఏదైతే నిల్వలు ఉంటాయో, ఆ నిల్వల వాటి మీద బాంబులేశారు అని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే వచ్చింది. అంటే నెక్స్ట్ 13 ఇయర్స్‌కి సరిపడా వాళ్ళు ఏదైతే సప్లై చేస్తారో, ఆ సప్లైకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ అవి అన్నీ బ్రేక్ అయిపోయినాయి. ఆ మొత్తం పైప్ లైన్స్ అవన్నీ మళ్ళీ రిపేర్ చేయాలంటే కొన్ని బిలియన్ల డాలర్లు ఖర్చవుతది. దాంతో పాటేంటంటే, ఒక 5 సంవత్సరాలు పడుతుంది. అదంతా రిపేర్ చేసి మళ్ళీ జనాలకి నార్మల్‌గా ప్రెజెంట్ ఉన్నటువంటి సప్లై. సో, అంటే ఇప్పుడు ట్రంప్, ఇరాన్, ఇజ్రాయెల్ వీళ్ళ ముగ్గురు కొట్టుకొని ప్రపంచం అంతా వాళ్ళంతా బానే ఉన్నారు. ప్రపంచం మాత్రం అష్ట కష్టాలు పడుతుందనమాట. సో, ఇక ఎంకిపెళ్లి సుబ్బుడు చావుకొచ్చిందన్నట్టు. సో, దీనివల్ల ఏంటి అంటే, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కొంత క్లోజ్ చేయడం వల్ల షిప్స్ అనేవి స్లోగా వస్తుంటాయి, స్లోగా పోతుంటాయి. కొన్నిటిని వదులుతారు, కొన్నిటిని వదలరు. ఇంకొకటి ఏంటి అంటే, మైన్స్ ఎలా అయితే ఉంటాయో, ఆ మైన్స్ ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా! జనరల్‌గా భూమిలో పెట్టి పేలుస్తూ ఉంటారు. అలాగా ల్యాండ్ మైన్స్ లాగానే సముద్రంలో గూడా అలాంటివి ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక షిప్ గనక రానియొద్దు అన్నా, లేకపోతే తప్పించుకొని వెళ్ళిపోతున్న సముద్ర గర్భంలో గూడా అలాంటివుంటాయి. వాటితోటి పేల్చేస్తారు గాబట్టి, అవి ఎక్కడ అమర్చారో ఎవరికీ తెలీదు. అవి చాలా చీప్ బాంబులనమాట. ఇరాన్ వాళ్ళు జనరల్‌గా యుద్ధాలొచ్చినప్పుడు ఏంటంటే, సబ్‌మెరైన్‌లొచ్చినప్పుడు, యుద్ధ నౌకలొచ్చినప్పుడు ఇలాంటి వాటితోటి పేలుస్తూ ఉంటారనమాట. సో, అలాంటివి
ఇప్పుడు జనరల్‌గా బోర్డర్‌లో మనం తుపాకులు, మిసైల్స్ ఎలా యేసుకుంటామో, సముద్రపు దాడి జరిగినా, లేపోతే బోర్డర్‌లో ఏదైనా సముద్రంతో ఫైట్ ఏదైనా జరిగినా ఇలాంటివి వాడతారనమాట. సో, దానివల్ల గూడా ప్రమాదం ఉంది గాబట్టి, తొందరపడి ఎవరు గూడా వాళ్ళని కాదు అని జెప్పేసి నౌకల్ని తీసుకొని వెళ్ళలేరనమాట. సో, మెయిన్ ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు చెప్పిందేంటంటే, మనం లాక్‌డౌన్‌లో ఎలా బతికామో అలా బతకాలి అన్నారు. ఇట్ డజంట్ మీన్ లాక్‌డౌన్. లాక్‌డౌన్ ఎందుకు పెడతారండి? ఏదైనా వైరస్ ఎక్కువగా వచ్చి జనాలని గనక చంపేస్తూ ఉన్నా, లేకపోతే జనాలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నా, 10 మందికి సోకకుండా ఉండటం కోసం ఆ లాక్‌డౌన్ అనేది పెడతారనమాట. ఎందుకంటే మొన్నొచ్చినటువంటి పెండామిక్ కోవిడ్ ఏదైతే ఉందో అది చాలా సీరియస్‌గా ప్రపంచమంతా పాకిపోయింది. ఇలాగా ఎప్పుడు మన 1800 సంవత్సరంలో జరిగింది, 1900 సంవత్సరంలో జరిగింది. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు కూడా ఏదో ఒక రకమైన వైరస్ వస్తే, ఆ వైరస్ వచ్చిన వాళ్ళని వీళ్ళలో కలిపేసి అలా కొంతమందిని చంపేశారని అంటూ ఉంటారు. సో, ఇలాగా జరుగుతూ ఎప్పుడో ఒకసారి ఇలాంటి పెండమిక్ వస్తూ ఉంటది. కొంత ప్రపంచాన్ని కుదిపేసి పోతూ ఉంటది. అది జనరల్‌గా జరుగుతున్నటువంటిదనమాట. అయితే అప్పుడు ఏంటి మనం బయటికెళ్ళడానికి లేదు, మాస్కులు పెట్టుకోవాలి, బయట తిరగకూడదు. ఆ పెండామిక్ లాక్‌డౌన్‌లో మనమేం నేర్చుకున్నాము అంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే బతకటం అనేది నేర్చుకున్నామనమాట. ఆయన మోడీ గారు చెప్పింది ఏంటయ్యా అంటే, ఆ ఎగ్జాంపుల్ వాడి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. అంటే గ్యాస్ సంక్షోభం తక్కువుంది గాబట్టి, దానికి తగ్గట్టు ప్రిపేర్డ్‌గా ఉండండి. లేపోతే ఎలక్ట్రిక్ స్టవ్ పెట్టుకొని ప్రిపేర్డ్‌గా ఉండండి. కూరగాయలు దొరకకపోతే మీ ఇంట్లో పండించుకోవడానికి ట్రై చేయండి అని ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. అంటే అందరూ పండించుకోవడం కుదరదు కానీ, బట్ ఏదన్నా నిల్వలు పెట్టుకోండి. ఒక 4 రైస్ బ్యాగులు పెట్టుకోండి. బయట తిరగడానికి ఇప్పుడు పెట్రోల్ స్లోగా తగ్గిపోతూ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండేసుకొని ఎళ్లి ఎక్కడికో ఎళ్లి రైస్ బ్యాగ్ కొనుక్కొచ్చుకోవాలనుకుంటారు. అప్పుడు మీకు పెట్రోల్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి? నడుచుకుంటూ పోయి 25 కేజీల బ్యాగ్ అయితే తెచ్చుకోలేరు కదా! అందుకని ఆయన ఏమంటున్నారంటే, స్లోగా మీరు మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ప్రిపేర్డ్‌గా ఉండి ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ పెట్రోల్ సంక్షోభమో, గ్యాస్ సంక్షోభమో ఏదన్నా ముందు ముందు వస్తే, ఎందుకంటే ఇది స్పెషల్‌గా ఒక ఇండియాకొచ్చేది కాదు ఇది. ఓకే. ప్రతి దేశానికి ఇవే ప్రాబ్లమ్స్. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసేశారు. అది మూసేయడం వల్ల ఏంటంటే మనకు రావాల్సినటువంటి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా! మీకు ప్రతీదీ ట్రావెల్ డిపెండెంటే. మీకు డీజిల్ గనక లేకపోతే అసలు ప్రపంచమే స్తంభించిపోతది. ఓకే. ఎయిర్‌లైన్‌కి వాడేటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉంటదో, ఆ ఇంధనం గనక లేకపోతే ప్రపంచ ట్రావెలింగే. ఎందుకు? కార్గోలో ఎళ్తే కదా! కార్గో ప్లేన్స్ ఎళ్తాయి కదా! వాటికి ఇంధనం కావాలి కదా! దానికి సంబంధించినటువంటి ఇది అక్కడి నుంచే రావాలి కదా! అంటే మొత్తం 100కి 100% గల్ఫ్ దేశాల నుంచి రాదు. 20-30% గల్ఫ్ దేశాల నుంచి వస్తదనమాట. సో, అది కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక 2, 3 కిరాణం కొట్లున్నాయనుకోండి. మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ కొనాలి అని అనుకుంటే, కాల్గేట్ పేస్ట్ కొనాలనుకున్నాము. 3 షాపుల్లో ఉందనుకోండి. వాడందరూ రూ. 10, రూ. 10, రూ. 10కి అమ్ముతారు. అది అసలు దొరకట్లేదు బయట ఎక్కడ. స్టాక్ దొరకట్లేదు. కానీ ఒక్కడి దగ్గరే ఉంది. వాడెక్కడి నుంచో తెచ్చుకున్నాడు. అప్పుడు వాడు రూ. 10కి అమ్మడు కదా! రూ. 15కి అమ్ముతాడు. రూ. 20కి అమ్ముతాడు. అవసరం మంది కాబట్టి మనం వెళ్లి కొనుక్కుంటామనమాట. సో, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతదంటే రేట్లు పెరుగుతాయి. ఎకనామీ అంతా అప్‌సైడ్ డౌన్ అవుతది. సో, జాబ్‌ల మీద పడేటువంటి ప్రమాదం ఉంది. సో, ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంతో పాటు ఇంకొకటేంటంటే గల్ఫ్ దేశాల్లో వెళ్లి సెటిల్ అయినటువంటి మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి చాలామంది బతుకు తెరువు కోసం దుబాయ్ ఎళ్లారు, కువైట్ ఎళ్లారు, సౌదీ ఎళ్లారు, రకరకాల ఏరియాలలో ఇరాన్ ఎళ్లారు. ఎందుకంటే మన దేశంలో మన ఉద్యోగం లేనప్పుడు ఏం చేస్తామండి? బతకాలా? ఫ్యామిలీని పోషించుకోవాలా? ఎలాగో అలా బతకాలా? ఇప్పుడు ప్రభుత్వం మీ ఇంటికొచ్చి, "అయ్యో! పాపం నీకు జాబ్ లేదా? ఏదో ఒక రకంగా నేను మీకు తిండి పెడతానో, లేకపోతే మీకు జాబ్ ఇస్తానో" అని అనరు కదా! వాళ్ళు రాజకీయాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. మన వాళ్ళేంటంటే ఇంకా ఓట్లేస్తుంటారు. ఇగ అది ఒక నడుస్తా ఉంటదనమాట. కానీ ప్రపంచంలో ప్రతివాడు ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. నిజానికి చెప్పాలంటే లోకలోళ్ళకి నేను జాబ్‌లు ఇప్పిస్తా అన్నాడు. కక్ష గట్టినట్టు ఇమ్మిగ్రేషన్ మొత్తం క్లీన్ ఔట్ చేశారు. ఒక్కడు డంకీ రూట్ నుంచి ఎళ్ళేవాడు లేడు. ఒక్కడు. మహా అయితే ఒకళ్ళో ఇద్దరు ఎళ్తే ఆళ్ళు పట్టేసుకుంటున్నారు. ఇదివరకు 6 నెలలు కష్టపడి డంకీ రూట్‌లో ఎళ్ళేవాడు. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అది ప్రెసిడెంట్ అంటే. ఏంది? ఇమ్మిగ్రేషన్. ఇప్పుడు లోకలోళ్ళు మొత్తం ఎవరెవరైతే ఇంట్లో కూర్చొని జాబులు రాని వాళ్ళు ఎవరున్నారో అంటే ఐటీ జాబులు పక్కన పెట్టండి. నాన్ ఐటీ జాబులు వేర్ హౌస్‌లలో వాటిలల్లో వీటిలల్లో వాళ్ళకి చాలామందికి 1.9 మిలియన్ లోకల్స్ అన్‌ఎంప్లాయిడ్ వాళ్ళకి జాబులొచ్చినాయట. వీళ్ళందరినీ ఎల్లగొట్టడం వల్ల. ఎందుకంటే
కంపెనీలు నడవాలి, ఫ్యాక్టరీలు నడవాలి, అలాగే జాబులు రావాలి. సో అలాగా నిరుద్యోగం ఉన్నప్పుడు, ఎకనామీ డెవలప్ కానప్పుడు మన రూపాయి వాల్యూ చూసారు కదా ఎంత ఘోరంగా పడిపోతుందో. ఎందుకు అంటే మన దేశం ఎకనామీ మీద నమ్మకం లేక డబ్బులన్నీ గుంజుకుపోయి వేరే దేశంలో పెట్టుబడి పెట్టడం వల్ల మన రూపాయి వీక్ అవుతుందనమాట. తీసుకొచ్చి బ్రిటన్‌లో పెట్టారనుకోండి, బ్రిటన్‌లో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతా పోతుంది. పెరిగినప్పుడు ఏంటి వాళ్ళ డబ్బులు ఇక్కడ సేఫ్. ఎందుకు సేఫ్? వాళ్ళకి సంపాదన వస్తది. బాగా డబ్బున్నోడు ఏం చేస్తాడు, మన దగ్గర రూ. 2 వడ్డీకి తిప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! గిరిగిరి అంటారు, ఇంకోటంటారు. వాడి దగ్గర ఉన్న ఒక 10,000, 20,000తోనే వాడు అందరికీ వడ్డీలకి ఇచ్చుకుంటూ ఉంటాడు. ఆ వడ్డీల మీద బతుకుతా ఉంటాడు. సో ప్రపంచంలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఆడేటువంటి గేమ్ ఇదే అనమాట. అందుకే షేర్లు పడిపోతున్నాయి అన్నప్పుడు అమ్ముతారు, కొంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక ట్రంప్ ఒక మాట చెప్పాడంటే షేర్లు పెరుగుతాయి. మళ్ళీ ఒక మాట చెప్పాడంటే మళ్ళీ తగ్గుతాయి. ఇవన్నీ ఏంటి అంటే ఎకనమీ డబ్బున్న వాళ్ళు ఆడిచ్చేటువంటి గేమ్ అనమాట. సో ఇలాంటి వాళ్ళంతా మన ఇండియాలో ఉన్న డబ్బులన్నీ గుంజుకుపోయి ఫారెన్‌లో పెడుతున్నారు. అందుకని ఏమవుతుంది, మన రూపాయి రోజు రోజుకి పడిపోతుంది. అది పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మన దేశానికి పెట్టుబడులు తేవాలి, బిజినెస్ తేవాలి, మనము ఎక్స్‌పోర్ట్ ఎక్కువ చేయాలి. సో ఇప్పుడు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ మీదే ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కనుక ఎప్పుడన్నా తేడా వచ్చింది అంటే కరెన్సీ రేట్ అనేది డౌన్ అవుతుందనమాట. సో అంటే మనము ఎక్స్‌పోర్ట్ చేసేదానికన్నా ఇంపోర్ట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మన మన వస్తువులు వేరే దేశానికి తీసుకెళ్ళి అమ్మినప్పుడే మనకి ఎక్కువ లాభం వస్తది. ఆ డబ్బులతోటి ఎకనామీ డెవలప్ అవుతది. సో ఇదంతా ఎకనామికల్ గేమ్. సో ఇది మనకు అనవసరం గానీ, బట్ ఏంటంటే ప్రస్తుతానికి వేరే దేశాల నుంచి, గల్ఫ్ దేశాల నుంచి ఇలా భయపడో లేకపోతే జాబులు లేకనో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా అన్సర్టనిటీ ఉంటది కదా! అన్సర్టనిటీ ఉండడం వల్ల ఏమవుతది, జాబులు పోతాయి, ఫ్యాక్టరీలు మూసేస్తారు, కంపెనీస్ పోతాయి, బిజినెస్లు నడవు. ఇప్పుడు సౌదీలో ఏదో ఒక కన్‌స్ట్రక్షన్ పని మీద కొన్ని వేల మంది కార్మికులు కేరళ నుంచో, లేకపోతే తెలంగాణ నుంచో, ఆంధ్ర నుంచో, ఇంకో చోట నుంచో, గుజరాత్ నుంచో వెళ్ళిన వాళ్ళు ఉంటారనుకోండి. ఆ కన్‌స్ట్రక్షన్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే యుద్ధ భయం వల్ల ఆగిపోయింది. ఈ డబ్బులు పెట్టేవాడు పెట్టట్లేదు. సో దానివల్ల ఇప్పుడు వాళ్ళందరినీ ఎన్ని రోజులు ఎవడు పోషిస్తాడు? వాళ్ళకి వాళ్ళే పోషించుకోవాలి కదా! ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళకి దొరకట్లేదు ఉపాధి. అందరూ ఏం చేస్తారంటే వెనక్కి తీసుకొస్తారనమాట. నిన్న ఆయన చెప్పిన దాంట్లో కూడా విదేశాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని వెనక్కి తీసుకొచ్చాము, అక్కడిక్కడ గల్ఫ్ దేశ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చాము. స్వచ్ఛందంగా కొంతమంది వచ్చేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎలా బతకాలి? వాళ్ళకి ఉపాధి కల్పించాలి కదా! గవర్నమెంట్ కల్పిస్తదా? ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచి పని కల్పిస్తారు? పని కల్పించాలంటే గవర్నమెంట్‌కి కూడా ఏదో ఒక రకమైన వర్క్ అనేది ఉండాలి. సో ఎంతమందికని వాళ్ళు వర్క్ కల్పించగలుగుతారు? ఆటోమేషన్ ఒక రకంగా మొత్తం ఇదైపోతుంది. ఫ్యాక్టరీలలో కూడా జాబులు ఉండట్లేదు. సో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ తగ్గిపోయింది. ప్రతి చోట గానీ ఏదన్నా బిజినెస్ రొటేషన్ అవుతూ ఉంటేనే, డబ్బులుంటేనే ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరుగుతదండి. ఆ ఎకనమీ అనేది ప్రాపర్‌గా నడవనప్పుడు ఎంప్లాయ్‌మెంట్ అనేది డౌన్‌లో ఉంటదనమాట. సో కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి మోడీ గారు చెప్పేది ఏంటంటే, పెండామిక్‌లో మీరు ఎలాగైతే ప్రిపేర్డ్‌గా ఉన్నారో అలాగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి అన్నారు. అంతే తప్ప లాక్‌డౌన్ ఏసి మీ ఇంటికి తాళమేసి మిమ్మల్ని లోపల కూర్చోబెట్టి బయటకొస్తే కేసులు పెడతాం అనేటువంటిది ఉండదు అని చెప్పిందంటే ప్రిపేర్డ్‌గా కొంత గ్యాస్ ప్రిపేర్డ్‌గా పెట్టుకోండి. లేదు ఒకవేళ గ్యాస్ దొరకని పక్షంలో ఎలక్ట్రిక్ స్టవ్‌లు కొనుక్కొని పెట్టుకోండి. లేదు అంటే సరుకులు కొనుక్కొని పెట్టుకోండి. ఇలాగా ఇంతే తప్ప దాన్ని అసలు మన వాళ్ళు దాన్ని ఎలా చెప్పారంటే ఇంకేముంది, అయిపోయింది ఇక లాక్‌డౌన్. మన దగ్గర ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూసి జనాలని భయపెట్టి వణుకు చేసి అసలు ఏదేదో అయిపోయేలాగా చేస్తారనమాట. అంత సీన్ లేదు. మీరేమి టెన్షన్ పడకండి. రిలాక్స్‌గా ఉండండి. బట్ ప్రిపేర్డ్‌గా ఉండండి. కొంచెం ఎక్స్‌ట్రా వస్తువులు కొనిపెట్టుకోండి. రైసు అవి ఇవి రెగ్యులర్‌గా మనం తినగలిగినటువంటి వస్తువులు మాత్రం కొనిపెట్టుకోండి. ఓకే. బాయ్. హావ్ ఎ గుడ్ డే.